హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను మీ మేనప్షామ్. స్పెషల్ ఎడిషన్కి స్వాగతం. మొత్తం మీద హీరో కాదు విలన్. మరి సినిమాలలో హీరోలే ఉంటారు కదా, హీరోలే హీరోయిన్లని, ఇంకా హీరోయిన్ అంటేనే హీరోని ప్రేమించాలి. మరి ఆ విలన్ను కూడా హీరోయిన్ ఎందుకు ప్రేమిస్తూ ఉన్నారు? మరి హీరో పాత్రలను పక్కన పెట్టి ఇక్కడ వెండి తెర అంటే యాక్టింగ్ చేసే హీరోలందరూ విలన్ పాత్రలోకి ఎందుకు వెళ్తూ ఉన్నారు? మరి ఇక్కడ యువత చెడు మార్గంలోకి వెళ్ళే ఆస్కారం ఉందా? సినిమాల ప్రభావం యువత పైన విచ్చలవిడిగా ఉంటుంది. అరే వాడు 2 కత్తులు పట్టుకున్నాడు, 2 తుపాకులు పట్టుకున్నాడు, వాడు పాన్ జబర్దస్త్గా నవలిండు, సిగరెట్ ఇట్లా పట్టుకున్నాడు, నేను కూడా అదే రేంజ్లో అదే స్టైల్లో పోవాలి. మనం అట్లా పోతేనే వాడికి 4 లవర్స్ ఉన్నారు, 2 ఇటు నుంచి చూస్తున్నారు, 2 ఇటు నుంచి చూస్తున్నారు, ఒకటి కాకపోతే ఒకటి ఉన్నదని ఈ విపరీతమైన సినిమా పోకడలకు నిజంగా యువత చెడు మార్గంకి వెళ్ళే ఆస్కారం అయితే కనిపిస్తూ ఉంది. మరి వైలెన్స్ ఒకడు ఇప్పుడు పుష్ప చూస్తే ఎర్రచందనం దొంగతనం చేసినోడే హీరో అంటే మరి వ్యవస్థలు ఎటుపోతూ ఉన్నాయి? నిజంగా అంటే ఒక కరడుగట్టిన ఉగ్రవాదులాగా చిత్రీకరించి ఉగ్రవాదినే హీరోని చేస్తూ ఉన్నారు సినిమాలు. కేవలం వాళ్ళు సంపాదించుకోవడం కోసమే తప్ప, వాళ్ళ ఆర్థికంగా ఎదగడం కోసమే తప్ప దేనికి యూజ్ కావట్లేదు. ప్రజలు ఏమైపోయినా పర్లేదు, యువత ఏమైపోయినా పర్లేదు మన సినిమాలు చూసి, కానీ మనకు డబ్బులు వచ్చినాయా లేదా ఒకటే లెక్క వెళ్తూ ఉన్నారు. ఇక్కడ సినిమా హీరోలు కావచ్చు, డైరెక్టర్స్ కావచ్చు, ప్రొడ్యూసర్ కావచ్చు, చాలా కథలు ఉన్నాయి. అసలు హీరో కాదు విలన్ ఎందుకు అవుతూ ఉన్నారు? విలన్ పాత్రలే పోషిస్తే సినిమాలు ఎందుకు హిట్ అవుతూ ఉన్నాయి? ఒక గాంధీ అని సినిమా టైటిల్ పెడితే ఎందుకు ఫట్ అవుతూ ఉంది? అదే కడప కింగ్ అని పెడితే ఎందుకు హిట్ అవుతుంది? ఇదంతా కథ ఏంది, కార్ఖాన్ ఏంది, ఈరోజు చూద్దాం ఒకసారి స్పెషల్ ఎడిషన్లో. హీరో కాదు విలన్, సినిమాల్లో పెరుగుతున్న వైలెన్స్, భారత చిత్రాల్లో మారిన ట్రెండ్, నెగిటివ్ కథలకి ఫుల్ డిమాండ్, వెసులుబాట్లపై ప్రభుత్వాలు పునరాలోచించుకోవాలి. వాస్తవం ఇది. గాంధీ అనే సినిమా తీ ఒక్కడు కూడా థియేటర్కి వెళ్ళడు. అదే కడప కింగ్ అని తీ 175 సెంటర్స్ 100 డేస్ పక్కా అంటూ పోకిరి సినిమాలో షియాజీ షిండే మీడియాతో చెప్పే ఈ డైలాగ్ గుర్తుందా? సరిగ్గా ఇప్పుడు సేమ్ టు సేమ్ అదే జరుగుతుంది. దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మొన్న రిలీజ్ అయిన పుష్ప 2. మన హీరోలు ఎవరు? ఓ దొంగ, ఓ స్మగ్లర్, ఓ గ్యాంగ్స్టర్, ఓ మర్డరర్, ఓ డాన్. ఇప్పుడు వీళ్ళే కదా మన కుర్రాలకి రోల్ మోడల్. ఇక వీళ్ళను ఓ దొంగను, ఓ స్మగ్లర్ను, ఓ గ్యాంగ్స్టర్ను, ఓ మర్డర్ని, ఓ డాన్ను ఇదే చూపించుకుంటూ వెళ్తూ ఉంటే పోరగాళ్ళు సర్వనాశనం అవుతూ ఉన్నారు, గ్యాంగ్స్టర్ పెరుగుతూ ఉంటుంది. ఇటువంటి సినిమాలను బ్యాన్ చేయాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వాలపైన, కేంద్ర ప్రభుత్వాలపైన ఉంది. కేంద్ర ఫిల్మ్ సెన్సార్ బోర్డు ఏం చేస్తూ ఉంది? రాష్ట్రాలు ఏం చేస్తూ ఉన్నాయి? సినిమాటోగ్రఫీ మంత్రులు ఏం చేస్తూ ఉన్నట్టు? ప్రతి సినిమాకు ఆమ్యామ్యాలు తీసుకుంటే సర్టిఫికెట్లు వస్తాయా? మరి ఎందుకు ఈ పోకడా? యువత చెడిపోతుంది, భారతదేశం నాశనం అవుతూ ఉంది. గ్యాంగ్స్టర్లను అంతమొందించేది పోలీసులే. మళ్ళీ సినిమాలలో గ్యాంగ్స్టారే పెద్ద హీరోలాగా చూపించేది సినిమా ఇక్కడ ఇండస్ట్రీ వాళ్ళు. పైసల కోసం దేమైనా చేస్తారా? మరి ఈ పోకడ ఎటుపోతుంది చూద్దాం. ఎవరు మన కుర్రాలకు రోల్ మోడల్స్ ఎవరు? ఓ రోగ్, ఓ సైకో, ఓ గాలోడు, ఓ అవారా, 2-3 లవర్లను మెయింటైన్ చేసేవాడు. ఏంటి ఒప్పుకోరా? అయితే రీసెంట్గా సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ హిట్లు కొట్టిన కొన్ని సినిమాల పేర్లు చెప్తా. వాళ్ళలో హీరోలు ఎవరో చెప్పండి. పుష్ప 2, కేజీఎఫ్, సాలార్, కల్కి, దేవరా, లక్కీ భాస్కర్, యానిమల్, అర్జున్ రెడ్డి, ఇలా చెప్పుకుంటూ పోతే లెక్కలేని సినిమాలు. వీటిలో హీరోలు ఎవరు? సమాజాన్ని ఉద్ధరించే రోల్స్ మోడల్సా? కాదు. పోనీ జనాలకు మంచి మెసేజ్ ఇచ్చే వ్యక్తులా? ఛాన్సే లేదు. కానీ ఈ సినిమాలన్నీ సూపర్ బ్లాక్ బాస్టర్ హిట్లు. దీనికి కారణం ఏంటి చూద్దాం ఒకసారి. ప్రతి కథానాయకుల పుష్ప 2 సినిమాలో హీరో ఎవరు? పోలీసులను, చట్టాలని లెక్క చేయకుండా ఎర్రచందనం చెట్లు కొట్టి స్మగ్లింగ్ చేసే ఓ స్మగ్లర్. కేజీఎఫ్ సినిమాలో హీరో ఎవరు? మొత్తం దేశాన్ని వణికిస్తూ తన సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్న ఓ గ్యాంగ్స్టర్. సాలార్లో కూడా హీరో ఓ మర్డరర్, ఓ బీస్ట్, చట్టంతో సంబంధం లేకుండా పనిచేసే ఓ వైల్డ్ పర్సన్. దేవరలో హీరో పుష్పుల్ని దేవరలో హీరో
షిప్పుల్ని దోచుకునే స్మగ్లర్. కల్కి, హనుమాన్ సినిమాలో హీరోలు చిల్లర దొంగలు. లక్కీ భాస్కర్ సినిమాలో హీరో బ్యాంకుల్ని దోచుకునే ఘరానా దొంగ. ఇక యానిమల్ మూవీలో హీరో కనీసం జ్ఞానం కూడా లేని జంతువు లాంటి ఓ సైకో. అర్జున్ రెడ్డి సంగతి చూద్దాం. కానీ వీళ్ళందరూ మనకి హీరోలు, రోల్ మోడల్స్. వాళ్ళు సినిమాల్ని చితక్కొట్టుకుంటే మనం విజిల్స్ వేసి గోల చేస్తాం. జనాన్ని చంపుతుంటే తెగ హ్యాపీగా ఫీల్ అవుతుంటాం. సొసైటీని మోసం చేసి వేల కోట్లు దోచుకుంటుంటే వాడేదో సమాజాన్ని ఉద్ధరించినట్లు కళ్ళప్పగించి చూస్తాం. ఆడవాళ్ళని అవమానిస్తుంటే అదే హీరోగిరి అన్నట్లు కాలరెగరేస్తాం. ఒకవేళ హీరో పోలీస్ అయినా సరే రూల్స్ బ్రేక్ చేసి తన సీనియర్ ఆఫీసర్లని ఎదిరించడం, చట్టాన్ని చేతిలోకి తీసుకొని రౌడీలను ఇరగొట్టడం చేస్తే అసలు మనకు పూనకాలు వచ్చేస్తాయి. కానీ మీకు తెలుసా, ఈ మెంటాలిటీ మానవ సమాజానికి ఏమాత్రం పనికిరాదు. ఇది 200% ఆటవిక జంతువుల మెంటాలిటీ. ఇంకా మాట్లాడితే అది మానవులు మాత్రమే ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేకుండా ఆడవాళ్ళని జస్ట్ థింగ్స్గా భావిస్తూ వైలెన్స్లో బతుకుతారు. కేజీఎఫ్ సినిమాలో వైలెన్స్ డైలాగ్ దానికే ప్రూఫ్. బట్ అసలు ఈ మెంటాలిటీకి కారణం సినిమాలు తీసే డైరెక్టర్లా లేకపోతే సినిమాలు చూసే జనాలా అంటే ఆన్సర్ అంత క్లియర్గా ఉండదు. ఎందుకంటే ఇది కోడి ముందా గుడ్డు ముందా అన్నట్టే ఉంటుంది. వాళ్ళు చూస్తున్నారు కాబట్టి మేము తీస్తున్నాం అంటారు డైరెక్టర్లు, నిర్మాతలు. వాళ్ళు తీస్తున్నారు కాబట్టి మేము చూస్తున్నాం అంటారు జనాలు. సో ఇక్కడ ఎవరిది తప్పు అనేది చెప్పడం చాలా కష్టం. బట్ ఒకవేళ ఎవరైనా మంచి సినిమాలు తీస్తే అవి థియేటర్కి వెళ్ళి చూసే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. మరి నిజంగా ఎందుకు ఈ కథనాలు వస్తున్నాయి? ఏంది కథ కార్ఖానా? దీని ద్వారా అంటే ఒక విలన్ని హీరో చేస్తే, ఒక స్మగ్లర్ని ఒక హీరోని చేస్తే, ఒక రేప్ కేస్ బాధితుడిని ఒక హీరోని చేస్తే వ్యవస్థలు ఎటుపోతూ ఉన్నాయి. ఇది మానవాళికి ముప్పు కాదా? రానున్న పిల్లలలో చెడు మార్గాల వైపు ఆలోచన చేసే వాడేమో 2 కత్తులు బట్టి స్మగ్లింగ్ మొత్తం చేసుకుంటూ, వ్యవస్థలు ఎవడు అడ్రస్ వాడి సినిమాలలో వాడిని వేసేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. మనం విజిల్ కొడతాం, లేసి డ్యాన్సులు చేస్తాం. వాడు 100 కోట్లు 1000 కోట్లు సంపాదిస్తూ ఉంటారు. ఇక్కడ మన పోరగాళ్ళ బతుకులు ఆగమవుతూ ఉన్నాయి ఆ సినిమాలు చూసి. ఇటువంటి సినిమాలను బ్యాన్ చేయాల్సిన అవసరం లేదా అంటే 100% ఉంది. కానీ ఎవరు ముందుకు రావడం లేదంటే అంతా అవినీతిలో కూరుకుపోయిన వ్యవస్థలను సినిమాలలో చూడొచ్చు. సరే, ఏం జరుగుతుందో చూద్దాం. ఇక డిటెక్ట్ అయితే ఎలాగోలా మార్చుకోవచ్చు. కానీ వాళ్ళలో కొంతమంది సినిమాలో చూపిస్తున్నారు కాబట్టి అలా నిజంగానే చేయొచ్చు అనే సైకోటిక్ మెంటాలిటీ బిల్డ్ చేసుకొని దానివల్ల క్రిమినల్స్గా మారిపోతున్నారు. ఇదేదో జస్ట్ గాల్లో చెప్తున్న మాట కాదు, పక్కా ప్రూఫ్స్తో చెప్తున్న మాట. ఫర్ ఎగ్జాంపుల్, అర్జున్ రెడ్డికి బాలీవుడ్ రీమేక్ కబీర్ సింగ్ సినిమా చూసి ఓ సైకో బాయ్ ఫ్రెండ్ తనని కాదని వేరే పర్సన్ని పెళ్లి చేసుకోబోతున్న గర్ల్ ఫ్రెండ్ని చంపేశారు. కేజీఎఫ్ చూసి ఓ 13 ఏళ్ల కుర్రాడు తను కూడా గ్యాంగ్స్టర్ కావాలని అంబిషన్తో 5గురిని చంపేశారు. వాళ్ళలో పాపం 4 సెక్యూరిటీ గార్డ్స్ నిద్రపోతుండగా గొంతు కోసి చంపేశాడు. అక్కడి దాకా ఎందుకు? మీరంతా ఎగబడి చూస్తున్న పుష్ప 2 ఫస్ట్ పార్ట్ పుష్ప మూవీ చూసి ఢిల్లీలో కుర్రాడు ఏకంగా ఏ కారణం లేకుండా ఓ పర్సన్ని చంపేశాడు. ఎందుకు చంపారు అంటే నేను కూడా పుష్పరాజులా గ్యాంగ్స్టర్ కావాలని చంపేశా అని చెప్పాడు. అలాగే 1988లో వచ్చిన అంతిమ తీర్పు అనే సినిమా చూసి ఇన్స్పైర్ అయిన మొద్దుసీను టీడీపీ ఎమ్మెల్యే పరిటాల రవిని హత్య చేశారు. 1993లో వచ్చిన బాలీవుడ్ ఫిలిం డర్ సినిమా చూసి 2016లో ఓ ఎంప్లాయీ సైకోలా మారి తన కొలీగ్ అయిన అమ్మాయిని కిడ్నాప్ చేశాడు. రీసెంట్గా ముంబైలో శ్రద్ధా వాకర్ని ముక్కలుగా నరికి చంపిన బాయ్ ఫ్రెండ్ ఆఫ్తాబ్ అమీన్ హాలీవుడ్ సినిమా డెక్స్టర్ సినిమా చూసి ఇన్స్పైర్ అయ్యాడంట. నెట్ఫ్లిక్స్లో హైయెస్ట్ వెబ్ సిరీస్ చూసి లక్నోలో ఓ పర్సన్ తన గ్రూప్తో కలిసి ఓ జ్యువెలరీ స్టోర్లో భారీ దొంగతనం చేశాడు. ఇవి జస్ట్ ఎగ్జాంపుల్స్ మాత్రమే. ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎన్నో జస్ట్ క్రైమ్స్ మాత్రమే కాదు, ఇది యూత్ అండ్ టీనేజర్స్ మెంటాలిటీ కూడా కంప్లీట్గా ఎఫెక్ట్ చేస్తుంది. ఇండిపెండెంట్గా గొప్పగా బతకాలంటే ఆలోచన మంచిదే, కానీ తప్పు చేస్తూ కూడా అది నా ఇష్టం అనే మెంటాలిటీ ఖచ్చితంగా మనల్ని డిస్ట్రాయ్ చేస్తుంది. ఇప్పుడు వచ్చే 90% సినిమాల వల్ల అదే జరుగుతుంది. హీరోలకి క్రైమ్ చేయడం, పెద్దవాళ్ళని నెగ్లెక్ట్ చేయడం, హీరోయిన్లు ఎక్స్పోజింగ్,
రొమాన్స్, న్యూడ్ సీల్స్, లవర్స్ని చీట్ చేయడం, ఇవన్నీ చూసి ఇదే కరెక్టే అనే మెంటాలిటీ యూత్లో వచ్చేస్తుంది. ఇక టీనేజర్స్ తల్లిదండ్రుల్ని ఎదిరించి ఇష్టం వచ్చినట్లు బిహేవ్ చేయడమే హీరోయిజం అనుకుంటున్నారు. దీనివల్ల రిలేషన్స్ కంప్లీట్గా డిస్ట్రాయ్ అయిపోతున్నాయి. చివరికి మనం ఇదంతా రియలైజ్ అయ్యే టైంకి మన లైఫ్ కంప్లీట్గా నాశనం అవుతుంది, యువత తప్పుదారి పడుతుంది. మరి ప్రభుత్వాలు ఏం చేస్తూ ఉన్నాయి చూద్దాం. ప్రభుత్వాలు పునరాలోచించాలి. సమాజాభివృద్ధికి విరోధంగా ఉండే సినిమాలకు బెనిఫిట్ షోలని అనుమతులకు మించిన షోలు అనుమతి ఇవ్వడంపై ప్రభుత్వాలు పునరాలోచించాలి. సినిమా మాధ్యమాన్ని కేవలం వినోదం కోణంలోనే చూడకుండా యువతను తప్పుదారి పట్టించే ప్రమాదం ఉన్నదా లేదా అన్న కోణంలోనూ ఆలోచించండి. నిర్మాతలు భారీగా డబ్బు పెట్టారనో లేక పెద్ద హీరో నటించాడన్న అంశాలను పక్కన పెట్టి అసలు సినిమాలో సమాజంపై ఏ విధమైన భావజాలాన్ని రుద్దుతున్నారనే అంశాన్ని ప్రభుత్వాలు ప్రధానంగా పరిశీలించాలి. సెన్సార్ బోర్డు ప్రమాణాలు కూడా మార్చుకోవాలి. సమాజంలో జరుగుతున్న ఘటనలు చూపుతున్నామని సినిమా వర్గాలు చెప్తున్న సినిమా మాధ్యమం వల్ల ఎంతమంది ప్రభావితం అవుతున్నారన్న విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. కథ ఆధారంగా మాత్రమే బెనిఫిట్ షోలు, ఇతర వెసులుబాట్లు ఉండాలి. మరి దీనికి సొల్యూషన్ ఏంటిది? ఏమైనా సొల్యూషన్ ఉందా? అసలు ఎటు పోతుంది సైంటిఫిక్ రీజన్ ఒకసారి చూద్దాం. మనం ఈ లైఫ్ టైమ్ ఆఫ్ సినిమాకి ఎందుకు అట్రాక్ట్ అవుతున్నాం అనే విషయానికి సైకాలజిస్టులు, ఎక్స్పర్ట్లు చెప్పే ఆన్సర్ అడ్రినాలిన్ అండ్ డోపమైజ్. ఇందులో ముఖ్యంగా వైలెన్స్, గోర్, హర్రర్ సినిమాలు చూసినప్పుడు మనలో సస్పెన్స్, ఇంటెన్స్ ఎక్స్పీరియన్స్, అగ్రెషన్స్ లాంటి ఫీలింగ్స్ మొదలవుతాయి. ఈ ఫీలింగ్స్ వల్ల అడ్రినాలిన్ రిలీజ్ అవుతుంది. ఈ అడ్రినాలిన్ రష్ ఆది మానవులో విపరీతంగా ఉండేది. దీనివల్లే అప్పట్లో వేటాడే ధైర్యం వాళ్ళకి వచ్చేది. అలాగే ప్రాణాలు కూడా లెక్క చేయకుండా మ్యూచువల్ ఫైట్స్, యుద్ధాలకు రెడీ అయ్యేవాళ్ళు. కానీ రాను సమాజం మారడం వల్ల ఈ అడ్రినల్ రష్ తగ్గుతూ వచ్చింది. అలాగే దీన్ని సాటిస్ఫై చేసుకునే మార్గాలు కూడా తగ్గిపోయాయి. ఇప్పుడు దీనికి ఉన్న ఒకే ఒక మార్గం మూవీస్లో హీరో లేదా హీరోయిన్ చూసి వాళ్ళ క్యారెక్టర్లో తనని తాను ఊహించుకొని అడ్రినాలిన్ రష్ని సాటిస్ఫై చేసుకున్నారు. అలాగే ఆల్రెడీ మెంటల్ స్ట్రెస్లో ఉన్న పర్సన్కి ఈ ఇంటెన్స్ ఫీలింగ్స్ అనేవి రిలాక్సేషన్ ఇస్తాయి. అప్పుడు మైండ్లో రిలాక్స్ హార్మోన్గా చెప్పే డోపామైన్ కూడా రిలీజ్ అవుతుంది. డోపామైన్ని అడిక్టివ్ హార్మోన్ అని కూడా అంటారు. సిగరెట్స్, లీకర్స్, అడల్ట్ ఫిలిమ్స్ ఇలాంటి వాటిని కూడా అడిక్ట్ అవ్వడానికి ఈ హార్మోనే కారణం. దీనివల్లే వైలెంట్ సినిమాలకు మనుషులు అడిక్ట్ అవుతూ ఉన్నారు. మరి ఎటు పోతా ఉంది వ్యవస్థ? మరి దీనికి సొల్యూషన్ ఏందో ఒక్కసారి చూద్దాం. దీనికి సొల్యూషన్ సినిమా తీసే వాళ్ళలోనే ఉంది. మనకి డబ్బులు కావాలి కాబట్టి ఆ సినిమాలో 10 మందిని హీరో నరికితే జనాలు హిట్ చేస్తారు. కాబట్టి మనం 100 మందిని హీరో చేతిలో నరికిస్తే బంపర్ హిట్ కొట్టచ్చు. ఆ సినిమాలో హీరో మిషన్ గన్తో ఇష్టం వచ్చినట్లు కాల్ చేస్తే బ్లాక్ బాస్టర్ హిట్ అయింది. కాబట్టి మనం 10 మిషన్ గన్స్తో కాల్పిద్దాం. ఆ సినిమాలో హీరో విలన్ తల నరికి చంపితే హిట్ అయింది. కాబట్టి మనం 10 మంది తల నరికిద్దాం, భారీ హిట్ అవుతుంది. ఆ సినిమాలో హీరో దొంగ కాబట్టి హిట్ అయింది. కాబట్టి మన సినిమాలో గజ దొంగని హీరో చేద్దాం. ఇలా మంచికి చెడుకు ఉండే సెన్సిబుల్ లైన్ని చెరిపేసుకుంటూ ముందుకు పోతున్నారు. దానివల్ల సినిమాలో వైలెన్స్ పెరుగుతుంది, దానికి జనాలు అడిక్ట్ అవుతున్నారు. అదే కరెక్ట్ అనుకుంటున్నారు. కాబట్టి మారాల్సింది ఫిలిం స్టాండర్డ్స్. ఎస్, మనం కూడా సినిమాలాగా చూడాలి, రియాలిటీ లాగా చూడాలి. రూల్స్ అండ్ రెగ్యులేషన్ సమాజానికి ఎంత అవసరమో అర్థం చేసుకొని రిలేషన్స్కి రెస్పెక్ట్ ఇస్తూ ముందుకు వెళ్ళాలి. ఇక ఏంటి మెంటాలిటీ? ఇలాంటి మెంటాలిటీ ప్రధాన కారణం ఫ్రస్ట్రేషన్. రోజువారీ బిజీ లైఫ్లో మనం ఎంతోమందిని హేట్ చేస్తాం. బాస్లు పెట్టే టార్చర్లు, కొలీగ్స్ చేసే పాలిటిక్స్తో వచ్చే కోపం అన్నింటినీ భరించడం వల్ల తట్టుకోలేని ఫ్రస్ట్రేషన్ వస్తుంది. కానీ వాళ్ళని ఏమి అనలేం, ఎందుకంటే మనకి బతకాలంటే డబ్బులు కావాలి, ఆ డబ్బులు ఉద్యోగంతోనే వస్తాయి. అందుకే మన ఫ్రస్ట్రేషన్ మొత్తం అణుచుకుంటాం. మనకి నచ్చకపోయిన రూల్స్కి తల వంచి బతుకుతుంటాం. ఎప్పుడైనా సినిమాల్లో హీరో
విలన్లని కొడుతూ రూల్స్ బ్రేక్ చేస్తాడో, ఎప్పుడైతే ఎవరిని పట్టించుకోకుండా తనకి నచ్చినట్టు బతుకుతాడో అది చూసి మనల్ని మనం హీరో ప్లేస్లో ఊహించుకొని సాటిస్ఫై అవుతాం. అలా ఫ్రస్ట్రేషన్ తగ్గించుకుంటాం. దానివల్ల మనం ఇలాంటి సినిమాలకి అడిక్ట్ అయిపోతుంటాం. రియల్ లైఫ్లో రూల్స్ అంటే భయపడే ప్రతి ఒక్కళ్ళు సినిమాల్లో హీరోలు రూల్స్ బ్రేక్ చేస్తే హీరోయిజం చూపిస్తుంటే తనే అలా చేస్తున్నానని అనుకుంటూ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అవుతూ ఉంటారు. మరి నిజంగానే ఇప్పుడు ఈ రౌడీలు కావచ్చు, మూకలు కావచ్చు, సవాలక్ష కావచ్చు, మరి నిజంగానే హీరోలు ఎందుకు సైకోలుగా మారుతూ ఉన్నారు? హీరోలు సైకోలుగా అంటే వాళ్ళు కేవలం యాక్టింగ్ చేసి డబ్బులు సంపాదించుకోవడం కోసమే చేస్తూ ఉన్నారు. దీనిపైన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఆలోచన చేయాలి. ఇటువంటి సినిమాలు ప్రోత్సహించడం కాదు, అసలు బ్యాన్ చేసే ఆస్కారమే ఉండాలి. యువత చెడు మార్గంలోకి వెళ్తూ ఉంది. ఒక గ్యాంగ్స్టర్ను చూసిన ఒక సినిమాలో ఒక గ్యాంగ్స్టర్ని చూసిన విద్యార్థులు 100 మంది విద్యార్థులు చూస్తే అలా 10 మంది అయినా నేను గ్యాంగ్స్టర్ కావాలంటే ఏమేమి చేయాలి? ఒక 10 హత్యలు చేయాలి. వాడు 10 హత్యలు చేస్తే వాడు గ్యాంగ్స్టర్ అవుతాడు. వానికన్నా నేను 20 హత్యలు చేస్తే నేను తొందరగా గ్యాంగ్స్టర్ అవుతా అని ఈ పిల్లల అంటే ఈ 16 నుంచి 16 సంవత్సరాల నుంచి ఏజ్ ఉంటుంది కదా, ఆ ఏజ్ అటు ఇటు వెళ్తూ ఉంటుంది. వాళ్ళని కరెక్ట్ చేయాల్సిన బాధ్యత అటు తల్లిదండ్రులపైన ఇటు ప్రభుత్వాలపైన ఉంటుంది. కానీ ప్రభుత్వాలు కేవలం ఇక సినిమాలు ఏమన్నా చేసుకోండి, అవసరం అంటే సపరేట్ జీవో ఇచ్చి మీరు ఎక్కువ పెంచుకోవడానికి, టికెట్ రేట్లు ఎక్కువ పెంచుకోవడానికి కూడా సహకరిస్తూ ఉన్నారు. ఇటువంటి దుర్మార్గమైన ప్రభుత్వాలపైన కూడా ప్రజలు కన్నెర్ర చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇటువంటి సినిమాలు ఒక గ్యాంగ్స్టారో ఒక మర్డరో వాడిని హీరోగా చూపించడం ద్వారా సమాజం మాత్రం నాశనం అయ్యే ఛాన్స్ మాత్రం ఉంది. ఇటువంటి సినిమాలపైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాల్సిన అవసరం ఉంటుంది. తల్లిదండ్రులు కూడా మారాలి. ఇటువంటి సినిమాలు వచ్చినప్పుడు రోడ్డుపైకి వచ్చి నిరసనలు తెలపాల్సిన అవసరం మాత్రం ఉంటుంది. ఇది మొత్తం మీద ఒక విలన్ ఎలా హీరో అవుతున్నాడో స్పెషల్ స్టోరీ చూస్తున్నామండి. థ్యాంక్ యూ. మీరు తెలుగులో అనర్గళంగా రాయగలరా? స్పష్టంగా మాట్లాడగలరా? మాటలకు తగ్గట్టు అభినయించగలరా? అయితే ఇంకెందుకు ఆలస్యం? క్యూన్యూస్ మీకు ఒక మంచి అవకాశాన్ని ఇస్తుంది. క్యూన్యూస్ లో పనిచేయటకు లేడీ యాంకర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. QNewsAds@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.